ఒక దేశంలో ఒక అద్భుతమైన కుటుంబం, చాలా చిన్న కుటుంబం, చాలా పేద కుటుంబం అయినప్పటికీ వారు సంతోషంగా బ్రతుకుతున్న కుటుంబం అది. ఏమాత్రం వారికి చీకూచింత లేక హాయిగా బ్రతుకుతున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా వారి జీవితంలో వారి యొక్క కుటుంబంలో ఉన్న బిడ్డలను ఏదో రకంగా చదివించుకోవాలని తల్లి తండ్రి ఎంతో ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే చిన్న కుమారుడి విషయంలో వారు ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆ యొక్క కుమారుని ఆ యొక్క స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కొంతకాలానికి ఆ స్కూల్ నుంచి తల్లికి ఒక ఫోన్ వచ్చింది. ఏమనంటే, ఒకసారి మీరు స్కూల్కి రండి, మీరు కబురు వచ్చిందనమాట. ఏమనంటే, మీరు స్కూల్కి రండి, ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో తల్లి అడావుడిగా స్కూల్కి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి స్టాఫ్ రూమ్లో ప్రిన్సిపల్, అలాగే వారి ముందు ఆ యొక్క స్కూల్లో ఉన్న టీచర్స్, క్లాస్ టీచర్స్తో సహా అందరూ ఆ యొక్క రూమ్లో కూర్చో ఉన్నారు. ప్రిన్సిపాల్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తల్లి లోనికి వచ్చిందో ఆ తల్లిని లోనికి పిలిచి ఇలా అంటున్నారు. ఏమనంటే, అమ్మ నువ్వు జాగ్రత్తగా విను, ఇదిగో మా స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు, అలాగే క్లాస్ టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు, అలాగే ఒక ప్రిన్సిపల్గా నీకు ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే, మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము కానీ మా ప్రయత్నంలో మేము సఫలం అవ్వలా. అందువల్ల ఇప్పుడు నిన్ను పిలిచి మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకొని మా మాట ప్రకారం చెయ్యి అని అన్నారు. ఎప్పుడైతే అలా అన్నారో అడుగుతుంది, ఏం చేయాలండి, అసలు ఏమైందండి అని అంటే, అప్పుడు అన్నారు ఏమనంటే, నీ కుమారుడి విషయంలో మాట్లాడుతున్నాం. ఏమంటే, అతనికి మేము ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా మేము చెప్పలేకపోతున్నాం. అతడు అందరిలాంటి వాడు కాదు, అతడు మందబుద్ధి కలిగిన వాడు, అబ్నార్మల్ చైల్డ్. అతడు మందబుద్ధి కలిగిన వాడు. మేము అతనికి బోధించాలని ప్రయత్నం చేసినా అతడు విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, జ్ఞానహీనుడుగా ఉన్నాడు. సో మేము చాలా ప్రయత్నం చేసినా మేము మా వల్ల కాకపోయేటప్పటికీ టీచర్స్ ఇచ్చిన కంప్లైంట్స్ని బట్టి, క్లాస్ టీచర్ ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఇక మేము ఒక నిర్ణయానికి వచ్చాము. దయచేసి మీ కుమారుని తీసుకువెళ్ళిపో అని అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఒక్కసారిగా తల్లి గుండె పగిలినట్టయి అల్లాడిపోతూ పరిగెట్టుకుంటా ఆయన కాళ్ళ మీద పడి, ప్రిన్సిపల్ కాళ్ళ మీద పడి ఇలా అడుగుతుంది. ఏమనంటే, దయచేసి అంత మాట అనొద్దండి, నేను హోప్స్ పెట్టుకున్నాను, నా యొక్క ఆశ అంతా నా బిడ్డ మీదే, అలాగే మీ స్కూల్ మీదే. ఇప్పుడు గనక మా యొక్క బిడ్డను గనక మీరు వదిలేస్తే నా కుమారుడు బ్రతికేమైపోద్దండి అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ, ఏదో రకంగా చదువు చెప్పండి, ఏదో రకంగా కొంచెం మీరు ఓపిక పట్టండి అని బ్రతిమలాడడం మొదలుపెట్టింది. ఎంత బ్రతిమలాడినా వారు ఒప్పుకోకపోగా దయచేసి తీసుకువెళ్ళమని కొంచెం కఠినంగా చెప్పారు. ఎప్పుడైతే కఠినంగా చెప్పి ఆమెను కొంచెం తిట్టారో, ఆ తిట్టడాన్ని బట్టి తన యొక్క జీవితంలో చాలా బాధపడుతూ ఇలా అంది. ఏమనంటే, మీరందరూ చక్కని జ్ఞానవంతులే కదా, నా బిడ్డ అజ్ఞానం అయినప్పటికీ నేను అజ్ఞానం ఒప్పుకుంటాను, మీ జ్ఞానంతో నా బిడ్డను మీరు జ్ఞానవంతుడిగా మార్చొచ్చు కదా అని అంటే, వారికి బాగా కోపం వచ్చి ఇంకప్పుడు ఏం చేశారంటే ఆమెను కొంచెం నెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే నెట్టడానికి ప్రయత్నం చేశారో ఆ బిడ్డను, ఆ తల్లిని ఏడుస్తూ వెంటనే ఆ బిడ్డను తీసుకొని ఎత్తుకొని ఇలా అంది. ఏమనంటే తెలుసా, ఇదిగో మీరు అందరు ఇలా చూడండి, కన్నీటితో కడుపు మంటతంటుంది. ఏమనంటే, నీ కుమారుడు చేతగానోడు, నీ కుమారుడు అజ్ఞాని, నీ కుమారుడు అందరిలాగా లేడు, అందరూ ఏడిపిస్తున్నారు. ఈ మాటలు విని తల్లి హృదయం ద్రవించి ఇలా అంటుంది. ఏమనంటే, ఇదిగో చూడండి, మీ అందరికీ నేను సవాలు చేస్తున్నాను, నా కుమారుడినైతే మీరు పనికిరాడు, జ్ఞానహీనుడని మీరు తోసేస్తున్నారో, అదే కుమారుణ్ణి మీ అందరి ముందు మీకన్నా జ్ఞానవంతుడుగా, గొప్పవాడిగా నేను నిలబెడతా. ఎలా అని మీరు అనుకుంటారేమో, అది నా దేవుని సహాయంతో అని అంది. ఎప్పుడైతే నేను నిలబెడతా అన్నంత వరకు తల్లి కదా అని అనుకున్నారు, కానీ ఎప్పుడైతే నా దేవుని సహాయంతో అని అందో వెంటనే వారు పక్కున్నవి ఏం చేశారు తెలుసా, చాలా హేళన చేస్తూ ఒక అజ్ఞానిని, ఒక అబ్నార్మల్ చైల్డ్ని, ఒక జ్ఞానం లేని వాడు నువ్వు ఏం చేసి ఒక జ్ఞానవంతుడిని చేస్తావు, చూద్దాంలే అని వెటకారం చేయడం మొదలు పెడితే ఆ కుమారుణ్ణి పట్టుకొని ఏడుస్తూ ఆ తల్లి పరిగెట్టుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి, ఇంటికి వెళ్ళిపోయిన ఆ యొక్క తల్లి ఏం చేయడం మొదలుపెట్టింది తెలుసా, తన వడినే బడిగా మార్చుకొని తన యొక్క జీవితంలో ఉన్న కొద్ది జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆ బిడ్డ కోసం అనేక పుస్తకాలు చదువుతూ ఏం చేయడం మొదలుపెట్టిందంటే, ఆ కుమారుని ఒక ఉన్నతమైన, ఒక జ్ఞానవంతుడిగా మార్చడం కోసం అహర్నిశల ప్రయత్నం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆ కుమారుని పెంచడం మొదలుపెట్టింది. ఒకటే తన తీర్మానం అంతా, తన ఆశ అంతా ఒకటే, ఎక్కడ పడ్డానో అక్కడే నేను
చెప్పాలి. ఎక్కడ పడ్డానో అక్కడే నేను లేవాలి. ఎక్కడ నా యొక్క కుమారుడు అజ్ఞాని అని పిలిపించుకున్నాడో, ఎక్కడ నా కుమారుడు పనికిరాని వాడు నిష్ప్రయోజకుడు అని పిలిపించుకున్నాడో అక్కడే నా కుమారుడు ప్రయోజకుడు అవ్వాలి. ఎక్కడ నా బిడ్డ అందరికీ పనికిరాని వాడుగా ఉన్నాడో అనేక మందికి పనికొచ్చేవాడిగా నా కుమారుడు మారాలని ఆ రోజు నుంచి ఉపవాసాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, తన యొక్క బిడ్డకు చదువు నేర్పుతూ ఎంతో కష్టపడి ఒక రోజున కష్టపడగా ఒక రోజు రానే వచ్చిందండి. ఆ కుమారుడు ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో, ప్రపంచంలో ఉన్న విలేకరులు అందరూ వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇలా అడిగారు, ఇదంతా ఎలా సాధ్యమైంది? నేను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచాన్ని నివ్వరపరిచావు, ప్రపంచాన్ని ఒక్కసారిగా నీ వైపు తిప్పుకున్నావు, ఇంత అద్భుతమైన ఆవిష్కరణ చేసావు, ఇంత గొప్ప కార్యం నీ వల్ల ఎలా అయింది, ఇదంతా ఎలాగా అని అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా యొక్క తల్లి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది. నా తల్లి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది. ఆ ప్రార్థన ద్వారా నా తల్లి నమ్మిన దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాను అన్నాడు. ఆ తల్లి పేరు నాన్సీ, ఆ కుమారుడి పేరు ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. ప్రియతమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రాసుకునే అలవాటు ఉంటే జాగ్రత్తగా రాసుకోండి. నేషన్ బిల్డర్స్, న్యాచురల్ టు సూపర్ న్యాచురల్. నేషన్ బిల్డర్స్. ప్రపంచంలో జాగ్రత్తగా వినండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా. పనికి రాదు, ఎందుకు ఉపయోగం కాదు, ఏమాత్రము యోగ్యత లేదు అనుకున్న జీవితాలను వింటున్నారా? మీలో ఎవరైనా కానీ ఈ రాత్రి ఈ స్థితిలో ఉంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న నా దేవుడు దేశాన్ని నిర్మించగలిగిన, కుటుంబాన్ని నిర్మించగలిగిన, వ్యవస్థలను నిర్మించగలిగిన, ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, వ్యాపారాలు నిర్మించగలిగిన, సంఘాలను నిర్మించగలిగిన నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో అనేక వ్యవస్థలను నిర్మించగలిగిన గొప్ప అద్భుతమైన సాక్షిగా నా దేవుడు నిన్ను ఆయన మార్చగలడు. ఆయనకు సమస్తము, చెప్పాలి గట్టిగా, ఆయనకు సమస్తము సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ జీసస్. ఆయనకు ఏది అసాధ్యము అనేది కానే లేనే లేదు.